తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుమల క్షేత్రాన్ని వైసీపీ నేతలు అధర్మ క్షేత్రంగా మార్చేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. దర్శనం టికెట్ల నుంచి లడ్డూ ప్రసాదాలు, ఇంజనీరింగ్ పనులన్నింటిలో అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలన్నారు. శ్రీవారి ఆభరణాలు పదిలంగా ఉన్నాయా లేదా అన్న అనుమానాలు భక్తుల్లో వ్యక్తమవుతున్నాయని, దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి విచారణ చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ధార్మిక క్షేత్రాన్ని గత ధర్మకర్తల మండలి ధనార్జన క్షేత్రంగా మార్చుకుంది. కరుణాకర్ రెడ్డి గారు ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కానీ ఏ అంశాల మీద ధర్మకర్తల మండలిలో నిర్ణయం తీసుకున్నారో, అంతకుముందు ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు కానీ ఏ అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారో, ఏ రోజైతే వెబ్సైట్లో పొందుపరచలేదో, ధార్మిక మండలి సమావేశాల్లో తీసుకుంటే నిర్ణయాలు వెబ్సైట్లో టీటీడీ వెబ్సైట్లో పొందుపరచలేదో ఆ రోజే భక్తులకు అనేక అనుమానాలు వచ్చాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు స్వామివారి సేవకు వచ్చి స్వామివారి సేవ చేయాల్సింది పోయి వీరు సొంత సేవ చేసుకున్నారు. ఉదాహరణకి తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో 2 మెడికల్ షాపులు, మిత్రులారా 2 మెడికల్ షాపులు, ప్రధానమంత్రి జన ఔషధ్ కింద ఒకటి దాదాపు లోపల ఓపీ జరిగే ప్రాంతంలో, స్విమ్స్ లోపల ఓపీ జరిగే ప్రాంతంలో ఒక మెడికల్ షాప్ని బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే స్విమ్స్ హాస్పిటల్ కాంపౌండ్లో ఒక మెడికల్ స్టోర్కి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చి సాయి కుమారి, స్థానిక ఎమ్మెల్యే మరియు ధర్మకర్తల మండలి చైర్మన్, వారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీరికి కేటాయించారని చెప్పి భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు వీరి మీద. అలాగే పైన ఉన్నటువంటి లోపల స్విమ్స్ లోపల ఓపీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ మెడికల్ షాపు 20,000కి ఇచ్చారు మిత్రులారా. టెండర్ పిలిస్తే 30 లక్షల రూపాయలు పోతుంది. 30 లక్షల నెలకి 30 లక్షల రూపాయలు పోయే అవకాశం ఉంది. అంటే పూర్తిగా ధార్మిక క్షేత్రాన్ని తమ సొంత సంస్థగా వాడుకొని ఇలా స్వామివారికి ఏడాదికి, సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు నష్టం వచ్చే దిశగా వీళ్ళు ప్రయత్నం చేశారు. అది సక్సెస్ అయిపోయారు. భారతీయ జనతా పార్టీ కానీ అనేక పర్యాలు ఎందుకు మీరు దాస్తున్నారు, ధార్మిక క్షేత్రంలో ఎందుకు మీరు అజెండాలో ఉన్నటువంటి అంశాలు బయట ఎందుకు పెట్టట్లేదని చెప్పి అనేక పర్యాలు ప్రశ్నిస్తే ఈరోజు ఒక్కొక్కటి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే గౌరవ ఈవో గారు దీని మీద స్పందించి దీన్ని వెంటనే రద్దు చేసి తిరిగి టెండర్లు పిలవాలి. సక్రమ పద్ధతిలో నియమ నిబంధనలు అనుసరిస్తూ దీన్ని టెండర్లు పిలిచి స్వామివారి ఆదాయాన్ని, టీటీడీ ఆదాయాన్ని పెంచే దిశగా గౌరవ ఈవో గారు ప్రయత్నం చేయాలని చెప్పి వారి దృష్టి కూడా మేము ఈ అంశాన్ని తీసుకుపోతున్నాం. ఇదే కాకుండా ఇంకా చాలా అంశాలు, మాకు తెలిసినటువంటి అంశాలు ఇవి. దీన్ని ధార్మిక క్షేత్రాన్ని అడ్డం పెట్టుకొని ఇంకెంతంత కొల్లగొట్టారు, ఎన్నెన్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారో అన్నిటి మీద ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ధార్మిక మండలి తీసుకున్న అన్ని నిర్ణయాలు వెంటనే ఎస్పీబీసీ ద్వారా భక్తులకు తెలియజేయాలి. వెంటనే ఒక శ్వేతపత్రం 5 సంవత్సరాలు ఈ ధార్మిక మండలి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారో, సుబ్బారెడ్డి గారి హయాంలో, కరుణాకర్ రెడ్డి గారి హయాంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారో అన్నీ బహిర్గతం చేయాలి, భక్తుల ముందు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఏందండి తమాజ్ చేస్తారా? స్వామివారి ఆదాయానికి గండి కొడతారు మీరు. 5 కోట్ల రూపాయలు వెంకటేశ్వర ఆదాయానికి గండి కొట్టి కోట్ల రూపాయలు చేతులు మారాయి మిత్రులారా. దీంట్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. స్వామి ఖజానాన్ని కొల్లగొట్టి కోట్ల రూపాయలు జోబులు వేసుకున్నారు. కాబట్టి వెంటనే దీని మీద సమగ్ర విచారణ జరిపించి ఎలాంటి వ్యక్తులైనా సరే చట్టం ముందు నిలబెట్టాలని చెప్పి మేము డిమాండ్. 3వ రోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ దేవాలయాల ప్రాముఖ్యత రక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడారు. ప్రముఖ దేవాలయాలను కలుపుతూ ప్రత్యేక ప్యాకేజీలను తీసుకురావడం ద్వారా టెంపుల్ టూరిజం మరింత మెరుగుపడుతుందన్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, కళలకు ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు. కోరుకొండ మండలంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి పర్యాటకుల సంఖ్యను పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ని కోరారు. గోదావరి నది పుష్కరాలను పురస్కరించుకుని నదీ పరివాహక ప్రాంతాల సుందరీకరణ, భద్రతకు కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈరోజు ఈ సభలో మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మా జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకంగా ఓటు వేసి గెలిపించినటువంటి రాజానగరం నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన దేశ సంస్కృతి, పర్యాటక రంగ అభివృద్ధి ఎంతగానో దోహదపడుతుంది అధ్యక్ష, అందులో సందేహం లేదు. పురాతన దేవాలయాలు శక్తివంతమైన ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా ఆయా గోడలపై
మరియు స్తంభాలపై చెక్కబడిన శిల్ప కళా ప్రదర్శన వల్ల శిల్పుల నైపుణ్యం, పూర్వీకుల చరిత్ర, జీవన శైలి, సాంస్కృతిక సాంప్రదాయాలు, పురాణ ఇతిహాసాల పట్ల సందర్శకులకు మరియు రాబోయే తరాలకు అవగాహన కల్పించే వారధిగా నిలుస్తాయి. కావున టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందాల్సిన ఈ యొక్క పురాతన దేవాలయాలు కానీ చూసినట్లయితే తంజావూరు బృహదీశ్వర ఆలయం, కోణార్కులో ఉన్నటువంటి సూర్య దేవాలయం, పూరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి ఆలయం చూస్తే దాని మీద కళలు, అదే విధంగా అప్పుడే ఇంజనీరింగ్ కానీ చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటది. ఎప్పటికీ కూడా భావితరాలకు అందించే విధంగా ఉంటది. మన పూర్వీకులు ఎంత కష్టపడి ఎంత నైపుణ్యంతో చేశారనేది కూడా మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇప్పుడు కానీ చూసినట్లయితే ఈ పర్యాటన రంగం చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. 2027లో పుష్కరాలు కూడా ఉన్నాయి. దీని మీద ఈ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే అక్కడ స్థానికంగా ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో అక్కడ స్థానికంగా తయారయ్యే కొన్ని వస్తువులు, వాళ్ళ చేతి వృత్తి వాళ్ళు చేసుకునే వస్తువులు కూడా గిరాకీ పెరుగుతుంది. అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికితే అధ్యక్ష. అదే విధంగా మన తమిళనాడులో చూస్తే టెంపుల్ టూరిజం ఎంతో అభివృద్ధి చెంది వాళ్ళకి ఎంతో ఆదాయాన్ని సమకూరుస్తుంది. అక్కడ స్థానికంగా డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా ముందుగా ఆలోచించి మన రాష్ట్రంలో కూడా మంచి టెంపుల్ టూరిజం గా డెవలప్ చేసినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధితో పాటు ఇండైరెక్ట్ ఇన్కమ్ అక్కడ లోకల్ పీపుల్ కూడా బాగా అభివృద్ధి చెందుతారని తెలియజేస్తారు. వైసీపీ నేత చెవిరెడ్డి కార్యకర్తలను రెచ్చగొట్టే విధానం మానుకోకపోతే అవమానం పాలవక తప్పదని టీడీపీ తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఈశ్వర్రెడ్డి కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత పాలనలో చేసిన తప్పుల నుంచి ఎవరూ తప్పించుకోలేరని, తగిన శిక్ష తప్పదని ఈశ్వర్రెడ్డి హెచ్చరించారు. కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడడం మానుకోవాలంటూ హితవు పలికారు. నాని సతీమణి సుధారెడ్డి గారితో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొన్నాము. కానీ ఆ రోజు మేము అనుకున్నది ఏంటంటే ఇంకా ఈ ప్రెస్ మీట్లు పెట్టకూడదు, ఒకరినొకరు విమర్శించుకునే దానివల్ల విపరీతమైన ఎందుకు ఊరికే దీన్ని ప్రొలాంగ్ చేయకూడదు, ఇంతటితోనే స్వస్తి చెప్దాం అనుకున్నాం. కానీ ఇది అయిపోయాక కూడా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మళ్ళీ ప్రెస్ నోట్లు అంటూ రిలీజ్ చేశారు. స్కానింగ్ రిపోర్ట్లు, ఎక్స్రేలో ఇది దెబ్బ తగలలేదు, సిమ్స్లో మాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు సిమ్స్ డాక్టర్లు, మరి వాళ్ళదంతా తప్పు, అతనికి ఏం జరగలేదు, కాలు బాగుంటే కూడా నటిస్తా అన్నాడు, ఇలాంటివన్నీ చెప్పాడనమాట. హత్యా ప్రయత్నం జరగకుండానే జరిగిందని చెప్తా అన్నాడు అనేసి. నేను భాస్కర్ రెడ్డిని ఒకటే అడగదలుచుకున్నాం. భాస్కర్ రెడ్డి గారు, మీరు చెప్పడం ఏంది నాకైతే అర్థం కాలేదు. మీరు చదువుకున్నవారు, 4 డిగ్రీలు ఉన్నాయని చెప్పుకుంటా ఉన్నారు. అంటే మీరు హత్యా ప్రయత్నం జరిగింది, సీసీ కెమెరాల్లో ఉండేది మొత్తం టోటల్గా ప్రపంచమంతా చూస్తున్నట్టు చూస్తూ ఉంది. ఎక్కడుండే తెలుగు వారంతా చూస్తూ ఉన్నారు ఈ సీసీ ఫుటేజ్ని అన్నింటినీ కూడా. మరి పోలీసులు ఏమన్నా వెర్రి వాళ్ళ మెహిత్ రెడ్డి మీద కేసు పెట్టడానికి నాకైతే అర్థం కావడం లే. అంటే మీ ఉద్దేశం దెబ్బ తగలలేదు కాబట్టి, స్కానింగ్ రిపోర్ట్లో ఏమీ లేదు కాబట్టి, అంటే హత్యా ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహిస్తారా? హత్యా ప్రయత్నం జరిగినా కూడా సరే వాళ్ళకి ఏం దెబ్బ తగలేదబ్బా వదిలేయండి అనేసి ఏ రోజున పోలీసులకి ఏమన్నా ఒక సూచన ఏమైనా ఇవ్వదలుచుకున్నారా? నాకైతే అర్థం కావడం లేదు. అంటే 307 మీదనే మీరు ఒక విచిత్రమైన సందేశాన్ని అందరికి ఇస్తూ ఉన్నారు నిజం చెప్పాలంటే. అంటే పోలీసులు వెర్రి వాళ్ళగా కనపడుతున్నారా? చూసే పబ్లిక్ అంతా కూడా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? నాకైతే అర్థం కావడంలే. భాస్కర్ రెడ్డి అతను నాని గారి కాలు తగలలేదు, కాలు కుంటుకుంటా నటిస్తూనే ఉన్నాడు అంతే తప్పితే ఏమీ జరగలేదని చెప్పేటప్పుడు మరి హత్యా ప్రయత్నం జరిగిందా లేదా? అంటే దెబ్బలు తగలేదు కాబట్టి కేసు వద్దంటారా? మరి మొన్న ఏం చేశారు మీ వాళ్ళ దగ్గరనే, అయ్యా అతను చిన్నపిల్లాడు, కొడుకు లాంటి వాడు, అతను క్షమించి వదిలేయాలి, ఇంకైనా కూడా ఇంకన్నా అందరూ కాన్షియన్స్లో గలాట్లు ఉండకూడదు, ఏం ఉండకూడదు అని చెప్పి పంపించారు మీరే. మళ్ళీ ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి దేనికి? అతను మంచివాడు అనుకునేటప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇది ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచి మీ కొడుకుని ఇక్కడ వదిలేసి వెళ్ళారు. ప్రజాస్వామ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో మీరు ఏమీ చేయలేదు. ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఇంతకుముందు ఏమీ చేయలేదనే ఉద్దేశంతోనే మనకెందుకో మన కొడుకు తగిలితే తగిలిన ఈ దెబ్బ మనం ఒంగోలుకు పారిపోదామని ఈడు చంద్రగిరి ప్రజలంతా మర్చిపోయి ఒంగోలుకు పారిపోయినారు. సరే అక్కడ కూడా మిమ్మల్ని ఓడించినారనుకోండి, అది వేరే సంగతి. ఇక్కడ మెహిత్ రెడ్డి గారు ఓడిపోయినప్పటి నుంచి ఈ ఇన్సిడెంట్ గురించి ఎక్కడా కానీ ప్రెస్ స్టేట్మెంట్లు ఏమీ లేవు. మెహిత్ రెడ్డి మాట్లాడమనండి. మీరెందుకు మళ్ళీ అంతలోపల ఒంగోలు నుంచి ఓడిపోయిన ఈ మీ కొడుకు మీద 307 కేసు పెట్టినారు కాబట్టే మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము అతను ఇంతకుముందు ఉన్న గత ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఎన్నో ధర్నాలు చేశాం. మీరు అభివృద్ధికి నిరోధకంగా ఇచ్చేస్తున్నారు, ఎక్కడా ఇవి చేయడం లేదు, ఎన్నెన్నో మీ రాక్షస పాలన గురించి ఎన్నెన్నో ఉద్యమాలు చేసింటాం. కానీ ఆ రోజు ఏ రోజు కూడా మీరు బయట ఏ ప్రెస్ స్టేట్మెంట్ ఇలా ఎప్పుడు కూడా దాని గురించి నేను ఒకరిని విమర్శించను అంట కాలంగా వెళ్ళిపుచ్చారు. మీరు చేసే పనులన్నీ మీరు చేస్తూనే ఉన్నారు లోపలనే.
మా కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టారో మాకు తెలుసు. కొంతకాలంగా మోటార్ సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాను పల్నాడు జిల్లా నరసరావుపేట వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు సీఐ కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని పట్టుకుని విచారించగా చోరీల విషయం బయటపడిందన్నారు. వారి నుంచి 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ లక్ష్మీపతి సార్ యొక్క పర్యవేక్షణలో నరసరావుపేట వన్ టౌన్ సిఐ గారు అయినటువంటి నేను, అట్లాగే మా ఎస్ఐ గారు సుమను, మా స్టేషన్ సిబ్బంది అయినటువంటి 2 టౌన్ ఏఎస్ఐ గారు సుబ్బారావు, అట్లాగే అక్కడ పనిచేసే కానిస్టేబుల్ తిరుమలరావు, మా స్టేషన్ కానిస్టేబుల్ వీరాంజీ, హోంగార్డ్ సైదా, రామాంజీ, రైటర్ గారు, మరి కొంతమందికి మాకు గత కొంతకాలంగా నరసరావుపేట టౌన్లో అట్లాగే చుట్టుపక్కల గుంటూరు, సత్తనపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క బైక్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మీద మా ఎస్పీ గారు వచ్చిన కూడా మా మీద ఈ యొక్క బైకుల గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ పెట్టి ఎవరైతే ఈ బైక్ దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళని పట్టుకోమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న మధ్యాహ్నం మేము మాకు రాబడిన సమాచారం మేరకు, ఇన్ఫర్మేషన్ మేరకు మా సిబ్బంది అందరం కూడా బస్టాండ్ సెంటర్ వద్ద 3 వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాము. నెల్లూరు జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బిట్రగుంట రైల్వే స్టేషన్ యార్డులో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ గూడ్స్ రైలు నెల్లూరు నుంచి బిట్రగుంట స్టేషన్ యార్డులోకి వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. క్రాసింగ్ వద్ద 2 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ వైపు వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. బిట్రగుంట రైల్వే స్టేషన్ కు దక్షిణ వైపు ఉన్న 144వ లెవెల్ క్రాసింగ్ గేటు వద్ద గూడ్స్ ఫార్మేషన్ ఆగడంతో రోడ్ ట్రాఫిక్ ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అత్యవసర రైళ్లను 3వ లైన్లోకి పంపించాలని నిర్ణయించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. 3వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై మాట్లాడిన సీఎం చంద్రబాబు. అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ. నిర్మాణంలో ఉన్న స్మార్ట్ సిటీ స్కీమ్ పనులపై ఆరా. మేడ్చల్ జిల్లాలో ఏసీపీ ఆకస్మిక దాడులు. లంచం తీసుకుంటూ పట్టుబడిన దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్. నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. విజయవాడ వైపు వెళ్లే రైళ్లకు అంతరాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డీటెయిల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.